ఐస్ బాక్సులు వస్తున్నాయి ఎక్కడెక్కడి నుంచో, ఫార్మాలిన్ కూడా వాడుతున్నారు అనేది బాగా మా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. దీని గురించి ఏం చెప్తారు? ఫార్మాలిన్ వాడకం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగం కాదు, దాన్ని పూర్తిగా నివారించవలసిందే. వీటిని వెజ్గా నిర్ణయిస్తారా, నాన్ వెజ్గా? సార్, ఉత్తర భారతదేశం అంతా కూడా వీటిని వెజ్గానే ఉపయోగిస్తారు. ప్రస్తుత సమాజంలో ఆహారంపై చాలామందికి అవగాహన పెరిగింది. మాధ్యమాలలో విపరీతంగా ట్రోల్స్ అవుతున్నటువంటి పరిస్థితులు అయితే చాలా చోట్ల మనం వింటూనే ఉన్నాం. చిన్న వయసులోనే ఏదైతుందో గుండె జబ్బులతో ప్రాణాలు కూడా పోతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ డాక్టర్లు మెయిన్గా చెప్తున్నది ప్రోటీన్స్ కానీ లేదంటే ఒమేగా-3 ఫ్యాటీ లెవెల్స్ ఇటువంటివన్నిటిని కూడా ఆహారంలో ఉండేలా చూసుకోవాలని చెప్పేసి చాలామంది డాక్టర్లు సూచిస్తున్నటువంటి నేపథ్యం. అయితే అతి సామాన్యుడు ఎక్కువగా వాడేటటువంటి ఫిష్, వీటిలోనే సామాన్యుడు దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా వాడేటటువంటి చేపల్లో ఒమేగా ఫ్యాటీ 3 లెవెల్స్ చాలా పుష్కలంగా ఉంటాయి అని చెప్పేసి. అయితే ఇప్పుడు కల్టివేషన్ చేస్తున్నటువంటి చేపల విషయంలో కావచ్చు, లేదంటే మనం తీసుకుంటున్నటువంటి చేపలు కావచ్చు, ఎంత మేరకు ఆరోగ్యకరం, అంటే రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా ఇక్కడ కల్టివేషన్ చేస్తున్నటువంటి పద్ధతులపైన ఇటువంటివన్నిటితో మనతో మాట్లాడడానికి సీనియర్ ఏదైతే సైంటిస్ట్, అందులో చేపల డాక్టర్ అయినటువంటి మనతో పాటు జ్ఞానేశ్వర్ గారు, చిప్పగిరి జ్ఞానేశ్వర్ గారు మనతో ఉన్నారు. ముఖ్యంగా అతను చేపల విషయంలో దాదాపు 18 నుంచి 20 పుస్తకాలు కూడా రచించినటువంటి పరిస్థితిలో తనకు ప్రత్యేకమైనటువంటి మరొక అంశం పద్మశ్రీకి నామినేట్ అయినటువంటి చిప్పగిరి జ్ఞానేశ్వర్ గారు మనతో ఉన్నారు. ఏం చెప్తారు అసలు ప్రస్తుతం ఉన్నటువంటి చేపల పెంపకం కావచ్చు, మనం తినే చేపల విషయంలో కావచ్చు, తదితర అంశాలతో మనతో మాట్లాడింది జ్ఞానేశ్వర్ గారు. సార్, డాక్టర్ గారు నమస్తే. సార్, స్పెషల్లీ మీరు ఏ ప్రాంతం వారు? మీరు ఈ ఆక్వా కల్చరిస్ట్గా మారడానికి ప్రధాన కారణం ఏంటి? సార్, నేను నీరు దొరకడమే సమస్యగా ఉన్నటువంటి అనంతపురం జిల్లా వాసిని. అయితే అనంతపురంలో ఎంఎస్సీ చేసిన తర్వాత 4 సంవత్సరాలు డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా పనిచేసి, ఆ తర్వాత ఐసీఆర్ ఫెలోషిప్ రావడంతో ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఒక రీసెర్చ్ స్కాలర్గా చేరి 1985 నుంచి 88 వరకు నా పరిశోధనలు కొనసాగినాయి. అప్పుడప్పుడే కోస్తా జిల్లాలలో చేపల పెంపకం అనేటువంటిది మొదలైంది. ఆ పరిస్థితులలో నేను ఒక ఐసీఆర్ పరిశోధకుడుగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏలూరు దగ్గర ఉన్నటువంటి రీసెర్చ్ సెంటర్లో చేరడం జరిగింది. ఆ సమయంలో రైతులందరూ వచ్చి చేపలను ఎలా పెంచుకోవాలి, చేపల పెంపకం చేపట్టడానికి మినిమం అతి తక్కువ విస్తీర్ణం ఏంటి, ఎంత లోతు ఉండాలి, ఎలా తవ్వుకోవాలి, ఏ చేపలు వేసుకుంటే మనకు లాభదాయకంగా ఉంటుంది అనేటువంటి విషయాలను నన్ను అడగడం. 1985-86 ప్రాంతంలో నా దగ్గరకు వచ్చినటువంటి రైతులందరినీ మా యూనివర్సిటీ, మా అధ్యాపకులు, మా గైడ్స్, మా ప్రొఫెసర్స్ వారి యొక్క అనుమతితో నేను రైతు క్షేత్రాలన్నిటినీ సందర్శించి అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి స్థితిగతులను, పరిస్థితులను పరిశీలించి చెరువు కనీసం 4 నుంచి 8 అడుగుల లోతు ఉండాలి, ఆ తర్వాత కనీసము 1 హెక్టార్ ఉన్నట్టయితే చేపల పెంపకానికి లాభదాయకంగా ఉంటుంది అని మొదలుపెట్టడం జరిగింది. ఆ సమయంలో ఎటువంటి ప్రచురణ పుస్తకాలు కానీ, ఎటువంటి శాస్త్రీయ సాంకేతిక విధానాలను తెలియపరిచేటువంటి పుస్తకాలు లేని రోజులలో 86 మొదటి జనవరి ఫిబ్రవరి మాసాలలో నేను ఒక చిన్న బుక్లెట్, చేపల పెంపకము, స్థల ఎంపిక, చెరువుల తవ్వకము, ఏ జాతులను పెంపకం చేయాలి, వాటి పిల్లల ఉత్పత్తి ఎలా చేయాలి, అదేవిధంగా వాటిని ఎంత నెంబరు స్టాక్ చేసుకుంటే మనకు లాభదాయకంగా ఉంటుంది, తర్వాత వాటికి ఎటువంటి మేతలు ఇవ్వాలి. జనరల్గా చేపలకు సహజ ఆహారాలు అనేటువంటివి ఉంటాయి. చేపల పెంపకాన్ని మనము కోళ్ళ పెంపకము లేక ఇతర అనేక యానిమల్ హస్బెండరీ జంతు జీవ జాలాల పెంపక పరిస్థితులను గురించి ఆలోచించినట్టయితే చేపలకు సహజ ఆహారమైనటువంటి జంతు వృక్ష ప్లవకాలు చెరువు నీటిలో సమృద్ధిగా ఉన్నట్టయితే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం తీసుకుని రావచ్చు. అటువంటి విధానాలను మనము అంతేకాకుండా
ఆర్గానిక్ సేంద్రియ చేపల పెంపక విధానాలని, అంటే పశువుల పేడ, కోడి పెంటలు, మిగిలిపోయిన వేరుశనగ చెక్క, కంది చెక్క, నూనె తీసిన తౌడు, ఇటువంటి వాటిని వినియోగిస్తూ చెరువులలో సహజంగా చేపలకు దొరికేటువంటి సహజ ఆహారాలను అభివృద్ధి పరిచి వాటితో పాటుగా కొంత వేరుశనగ పిండి, నూనె తీసిన తౌడు వంటి ఆహారాలను చేపలకు ఆహారంగా ఇచ్చి చేపల పెంపకాన్ని ఈరోజు మనము భారతదేశంలోనే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితికి తీసుకురావడం జరిగింది. సార్, ముఖ్యంగా మీరు సింథటిక్ హార్మోన్స్ డెవలప్ విషయంలో కీలక పాత్ర అని చెప్తారు. Yes. ఏంటి అది అసలు? సార్, యాక్చువల్గా నేను రీసెర్చ్ స్కాలర్గా చేరినట్టు అప్పటి వరకు 1957 ఆ ప్రాంతంలో, 64 ఆ ప్రాంతంలో మాకంటే ముందుగా ఉన్నటువంటి శాస్త్రవేత్తలు కేంద్ర మత్స్య పరిశోధనా సంస్థ ద్వారా వారు చేపల పిట్యూటరీ గ్లాండ్, అవటు గ్రంథి అంటారు, పిట్యూటరీ గ్రంథి అంటారు, ఆ గ్రంథిని టెస్ట్ ట్యూబ్లో వేసి మ్యాసిరేట్ చేసి దాన్ని సెలైన్ వాటర్ కానీ డిస్టిల్ వాటర్తో కానీ కలిపి సిరంజిలో తీసుకొని దానిని గుడ్లు పెట్టడానికి యోగ్యత కలిగినటువంటి పరిపక్వత చెందినటువంటి ఆడచేపలు, పరిపక్వత చెందినటువంటి మగ చేపలకు ఇంజెక్షన్ చేయడం ద్వారా ప్రేరిత సంతానోత్పత్తి చేసేవారు. ఇది బహుముఖ ప్రాముఖ్యతగా ఉన్నింది. కానీ అప్పుడు మనకు సింథటిక్ హార్మోన్స్ అనేవి లేవు. సింథటిక్ హార్మోన్స్ను ప్రపంచ స్థాయిలో కొన్ని దేశాలలో వాడుకలో ఉన్న మన భారతదేశంలో అందుబాటులో లేవు. నేను పరిశోధకుడుగా ఉన్న రోజులలో 1986, 87 ఆ ప్రాంతములలో చేపలకు ఉపయుక్తమైనటువంటి LHRH, పెమజైడ్ అనేటువంటి కొన్ని రకాలైనటువంటి సింథటిక్ హార్మోన్స్ మా గైడ్ లేక మా ప్రొఫెసర్ గారు తెప్పించడం ద్వారా దాన్ని మొట్టమొదటిసారిగా నా చేత ఉపయోగింపం చేసి ఆ సింథటిక్ హార్మోన్స్ చాలా సులభంగా ఒకే ఒక ఇంజెక్షన్తో చేప పిల్లలను ఉత్పత్తి చేసేటువంటి ప్రేరిత సంతానోత్పత్తి విధానాలను నేను నా అధ్యాపకుల యొక్క సహకారంతో 1988లో మేము దాన్ని భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఓవా అనేటువంటి పేరుతో సింథటిక్ హార్మోన్స్ను ప్రవేశపెట్టాం. ఈ సింథటిక్ హార్మోన్స్ రావడం ద్వారా వాటిని ఎక్కడైనా పడేయవచ్చు, ఎక్కడైనా నిలవబెట్టుకోవచ్చు, ఎప్పుడైనా లభ్యంగా ఉంటున్నాయి. ఆ తర్వాత అది బాగా సక్సెస్ఫుల్గా విజయవంతంగా ఉండడం ద్వారా కోట్ల సంఖ్యలో చేప పిల్లలను ఉత్పత్తి చేసి మనకు ఉన్నటువంటి రిజర్వాయర్లు, రైతులకు అవసరమైనటువంటి చేప పిల్లలను మనం సమృద్ధిగా అందజేయగలిగాం. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మైల్ స్టోన్స్ ఆర్ రికార్డ్ అచీవ్మెంట్స్ ఫార్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఆక్వాకల్చర్. భారతదేశంలో చేపల పెంపకము బాగా ఉధృతంగా అభివృద్ధి చెందడానికి ముఖ్యమైన కారణము చేప పిల్లల లభ్యత. ఆ చేప పిల్లల లభ్యతకు కావలసినటువంటి సింథటిక్ హార్మోన్స్ను నేను మా అధ్యాపకుల సహాయంతో 1988లో ప్రవేశపెట్టడం జరిగింది. అవి సఫలీకృతంగా ఉన్నాయి. ఇప్పటికీ కూడా వివిధ రకాల పేర్లతో ఓవా, ఓవాటైడ్, ఓవా ప్రైమ్ అనేటువంటి రకరకాల పేర్లతో సింథటిక్ హార్మోన్స్ చేపలకును ప్రేరిత విధానంలో చేప పిల్లలను ఉత్పత్తి చేయడానికి ప్రపంచం దేశమంతా ఉపయుక్తంగా ఉన్నది. సార్, ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా చేపలలో రకాలు 80,000 జాతులు ఉన్నాయి అని అంటారు. ముఖ్యంగా మన ఇండియాలో ఎన్ని వేల రకాల జాతులు ఉన్నాయి? ప్రపంచ నీటిలో అది మంచినీరు, ఉప్పు నీరు, మిశ్రమ నీరు, ఇటువంటి మొత్తం 3 రకాల నీరు, అంతేకాకుండా కోల్డ్ వాటర్ ఫిషరీస్ అంటే చల్లని ధనం కలిగినటువంటి హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలలో, లేక మురికి నీరు, ఇటువంటి వీటన్నిటిని మనం వనరులుగా తీసుకున్నట్టయితే వీటన్నిటిలో 80,000 జాతులు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. అయితే మనము మార్కెట్లో కన్జ్యూమర్ అంటే ఆహారంగా తీసుకునేటువంటి సదరు వ్యక్తికి ఇష్టంగా ఉండాలి, చూడ్డానికి అందంగా ఉండాలి, మంచి బలమైనటువంటి మాంసకృతులు కలిగి ఉండాలి. అటువంటి చేపలు మనకు ఒక 25 నుంచి ఒక 60 వరకు ప్రస్తుతము అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఎక్కువ కూడా అవకాశం ఉంది. కానీ ఆ చేపలను మనము ల్యాబొరేటరీ లేక
పరిశోధనా సంస్థల ఆధ్వర్యంలో వాటిని పెంపకం చేసి వాటిని ఉత్పత్తి చేసేటువంటి విధానాలను మనం ఇంకా అభివృద్ధి పరచుకోవాలి. కానీ ప్రస్తుతానికి మనకు కనీసం మంచినీటిలో పెంపకం చేయడానికి 15 రకాలైనటువంటి జాతుల చేపలు అందుబాటులో ఉన్నాయి. ఈ చేపలన్నిటికీ ఏ మూల వెళ్ళినా, ఏ చిన్న గ్రామానికి వెళ్ళినా, పెద్ద నగరానికి వెళ్ళినా వాటికి కావలసినంత డిమాండ్ ఉంది. అంటే ఆ చేపలు ఆహారంగా బాగా సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయి, తినేటువంటి వ్యక్తి ఇష్టపడుతున్నాడు. అటువంటి చేపలు మనకు 15 నుంచి 25 వరకు ఇప్పుడు ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా సముద్ర నీటిలో పెంపకం చేసేటువంటి కొన్ని రకాల చేపల యొక్క ఉత్పత్తి, వాటి పెంపక విధానాలపైన కేంద్ర మత్స్య పరిశోధనా సంస్థలలో ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. ఉదాహరణకు చేపలే కాకుండా లోబ్స్టర్స్ అనే దాని గురించి ఆలోచించినట్టయితే ఇంతవరకు లోబ్స్టర్ కల్చర్ మనం చేయలేకపోతున్నాం. మొత్తం భారతదేశంలో ఒకే ఒక్క చోట గుజరాత్లో సోమనాథ్ దగ్గర NIO నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ వారి ద్వారా లోబ్స్టర్ల యొక్క పెంపకం పైన ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. సార్, ముఖ్యంగా చేపలు తమ పిల్లలకు ఆహారం కళ్ళ ద్వారా ఇస్తాయి అంటారు. ఏం సార్ అది అసలు? కళ్ళ ద్వారా ఆహారం కాదు, ఎస్పెషల్లీ తిలాపియా, మనము ఈరోజు దాన్ని జిలేబీ అంటాం, గవర్నమెంట్ చేప అంటాం. ఈరోజు ఎక్కువగా బోన్లెస్ చేప, అపోలో చేప అంటారు హైదరాబాద్లో. అటువంటి చేపలు మొగ చేపలు, ఆడ చేపలు మొగ చేపలు కలిసిన తర్వాత పొదిగిన గుడ్లను మొగ చేపలు తమ నోట్లో ఉంచుకొని పొదుగుతాయి. ఆ నోట్లో ఉంచుకొని పొదిగినటువంటి పిల్లలు అనుకూలమైన పరిస్థితులలో మొగ చేప నోటిలో నుంచి ఆ చేప పిల్లలను నీటిలోనికి విడుదల చేస్తుంది. అంతే తప్ప చేప చూడడం ద్వారా కానీ లేక దాని పక్కన తిరిగినంత మాత్రాన కానీ ఇంకో చేపకు ఆహారం అందుతుంది అనేది కరెక్ట్ కాదు. అది చాలా చోట్ల ఇప్పుడు జంతు కళేబరాలు, చేపల చెరువుల్లో జంతు కళేబరాలు కావచ్చు, ఇటువంటివన్నీ ఎక్కువ వాడుతున్నారు. పౌల్ట్రీ వేస్ట్, ఇవి ఇంపాక్ట్ ఉంటాయా? మన ఖచ్చితంగా కోళ్ల ఫారాలలో కానీ కోళ్ల డ్రెస్సింగ్ సెంటర్స్లో కానీ ఉపయుక్తమైనటువంటి లేక వినియోగం చెందనటువంటి మానవ ప్రాధాన్యత లేనటువంటి కోళ్ల పేగులు, కాళ్ళు, తల ఇటువంటి భాగాలను 2-3 రోజులు షాపులలోనే మురగబెట్టి దాన్ని తీసుకొచ్చి కొన్ని రకాల మాంసాహారపు ఆహారపు అలవాటు కలిగినటువంటి పంగస్, తిలాపియా, కొరమీను, ఇటువంటి క్యాట్ ఫిషెస్, జల్లలు, ఇటువంటి వాటికి వాడకం చేయడం అనేటువంటిది అక్కడో ఎక్కడో జరుగుతూ ఉంది. కానీ దానిని ప్రభుత్వము బ్యాన్ చేసింది, నిషేధము చేసింది. అటువంటి చేపలు ఉన్నట్టయితే ప్రభుత్వ శాఖకు తెలిపినట్టయితే వారు వెంటనే ఆ చేపలను పెట్రోల్ పోసి తగిలేసి కన్జ్యూమర్కి చేరకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. సో ఈ కోళ్ల ఫారాలలో కానీ జంతువధ కళేబరాలంటే మనం ఏమంటాం, కబేళ అంటాం. ఆ కబేళాల్లో నుంచి కానీ మనం సేకరించినటువంటి జంతు మిగులు పదార్థాలను వేస్టేజ్ చేపలకు ఆహారంగా వినియోగించడము ఎట్టి పరిస్థితుల్లో సమంజసం కాదు. దాని వాడక పూర్తిగా ప్రభుత్వం నిషేధించింది. అది వాడక చేసినట్టయితే బెయిల్ లేకుండా వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. ఇంత కఠినమైనటువంటి చట్టపరమైన చర్యలు ఉన్నాయి. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆ రకాల చేపలను మొత్తానికే పెంపకం చేయకపోవడం, లేకపోతే వాటికి ఈ కోళ్ళ జంతువుల వ్యర్థ పదార్థాలని వినియోగించకపోవడం ఎప్పుడూ మంచిది. సార్, పిల్లలకి ముఖ్యంగా ఏ వయసు నుంచే ఈ ఏదైతే ఉందో మనకు చేప ఆహారంగా ఇవ్వవచ్చు? చేపని చేపకా పిల్లలు, చిన్న పిల్లలు చేప పిల్లలకు 3 రోజులే తన తల్లి దగ్గర నుంచి యోక్ శాక్, గుడ్డు, సొన కలిగి ఉంటుంది. 3వ రోజు తర్వాత 4వ రోజు నుంచి దానికి ఆహారం మనము సహజ సిద్ధంగా లేకపోతే ప్రత్యేకంగా సప్లిమెంటరీ అదనపు ఆహారం కింద నానబెట్టినటువంటి వేరుశనగ పిండి, తౌడు, గోధుమ తౌడు, బియ్యపు తౌడు, ఇటువంటి వాటిని మనం ఆహారంగా ఇవ్వవచ్చు. పిల్లలకి సార్, చిన్నపిల్లలకే కాదు సార్, మనుషులకి ఏ వయసు నుంచి ఆహారంగా ఇవ్వచ్చు చేపల్ని? చేపలు కానీ, రొయ్యలు కానీ, పీతలు కానీ అన్నప్రాసన రోజుల నుంచి దీనిని ఆహారంగా వాడుక చేయవచ్చు. పూర్తిగా కలకత్తా లాంటి వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలలో 3 రోజుల నుంచి 7వ రోజు 10వ రోజు వయసు కలిగిన
వాళ్ళ యొక్క కుమారుడు లేక కుమార్తె, బాబు లేక బేబీ వారికి అన్నప్రాసన చేపల మాంసంతో కానీ రొయ్యల మాంసంతో కానీ చేయవచ్చు. ఎందుకంటే చేపలు రొయ్యలు చాలా సులభముగా జీర్ణమవుతాయి. డైజెషన్ 99 ఏళ్ల ముదుసలి వయసు అతను కూడా చేపలని రొయ్యలను పీతలను ఆహారంగా తీసుకోవచ్చు. ఎందుకంటే దీనిలో ఉన్నటువంటి కండరాలు తెలుపు కండరాలు, కొవ్వు పదార్థాలు ఉండవు, త్వరగా జీర్ణమవుతాయి. అందువల్ల ఇవి ఎటువంటి పరిస్థితుల్లో కూడా హాని చేయవు. బలవర్ధకమైన సమృద్ధి అయినటువంటి మాంసకృతులు కలిగినటువంటివి, ఈజీ డైజెషన్, సులభమైన జీర్ణక్రియ కలిగినటువంటివి చేపలు రొయ్యలు పీతలు. సార్, ముఖ్యంగా ఇప్పుడు మన ఇండియాలో మన రాష్ట్ర మత్స్య సంపద ఏ స్థాయిలో ఉంది? నిజానికి ప్రపంచవ్యాప్తంగా మనం ఆలోచించినట్టయితే ఒక 10 సంవత్సరాల క్రితము భారతదేశమే మత్స్య సంపదలో, ఉత్పత్తిలో ప్రముఖ స్థానంలో నెంబర్ 1 స్థాయిలో ఉండింది. కానీ మనకంటే పెద్దదైనటువంటి దేశము, మనకంటే ఎక్కువ నీటి వనరులు కలిగి ఉన్నటువంటి చైనా దేశము ఈరోజు అధిగమించి ప్రపంచ స్థాయిలో చైనా చేపల, రొయ్యల, పీతల లేక మత్స్య సంపద ఉత్పత్తిలో నెంబర్ 1 స్థాయిలో ఉంటే భారతదేశము నెంబర్ 2 స్థాయిలో ఉంది. భారతదేశంలో ఉత్పత్తి అయినటువంటి రొయ్యలు, పీతలు పూర్తిగా 99.9% విదేశాలకు, ముఖ్యంగా మొన్నటిదాకా అమెరికాకి వెళ్ళేవి. ఇప్పుడు ఈస్ట్ యూరోపియన్ కంట్రీసు, జపాను, తర్వాత థాయిలాండ్, ఫిలిప్పైన్స్, మలేషియా లాంటి ఇతర దేశాలకు, రష్యా కూడా మార్కెట్ చేస్తున్నారు. వాళ్ళు వాటిని రిఫైన్ చేసి వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ కింద టిన్, ఈజీ టు ఈట్, రెడీ టు ఈట్ అనేటువంటి ప్రోడక్ట్స్ తయారు చేసి వాళ్ళు ఎక్కువ ధరకు అమ్ముకుని మంచి లాభాలు గడిస్తున్నారు. అయినప్పటికీ భారతదేశము 2వ స్థాయిలో ఉంటూ, నిజానికి మన రాష్ట్రం చెప్తాను, నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మొత్తం దేశంలో నెంబర్ 1 స్థాయిలో ఉంది. చేపల ఉత్పత్తిలో కానీ, రొయ్యల ఉత్పత్తిలో కానీ, ఇంకా మాట్లాడాలంటే ఈవెన్ క్రాప్స్, పీతల ఉత్పత్తిలో కానీ మనమే నెంబర్ 1గా ఉన్నాం. ఎందువల్లంటే మన రైతులు కష్టపడుతున్నారు, చక్కటి పెట్టుబడులు పెడుతున్నారు. ప్రభుత్వం PMMSY, ప్రైమ్ మినిస్టర్స్ మత్స్య యోజన స్కీమ్ అనేటువంటిదని ఇచ్చి, రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు సబ్సిడీస్ కలగజేయడం, మన రాష్ట్రంలో గోదావరి, కృష్ణ అటువంటి నదులు సమృద్ధిగా నీటిని కలిగి ఉండడం, కొల్లేరు వంటి సరస్సు ఉండడం, అనేక కాలువలు ఉండడం మనకు మంచి నీటి వనరును కలగజేస్తున్నాయి. అదేవిధంగా 974 కిలోమీటర్ల పొడవైనటువంటి సముద్ర తీర ప్రాంతము, సముద్ర ఉత్పత్తులు అంటే సముద్రం నీటిలో పెరిగేటువంటి చేపలు, రొయ్యలు, పీతలు మనం పెంపకం చేసి భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్నాము. సరే, ఇప్పుడు ఏ రాష్ట్రాల్లో ప్రభుత్వ పరంగా ప్రోత్సాహాలు అధికంగా ఉన్నాయి చేపల పెంపకాన్ని? నిజానికి NFDB, నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ అనేటువంటిది ఏర్పడిన తర్వాత 25 రాష్ట్రాలు, 9 యూనియన్ టెరిటరీస్లో కూడా సబ్సిడీ అంటే వాళ్ళు మళ్ళీ డబ్బులు వెనక్కి కట్టవలసిన పని లేదు. హెక్టార్కు 7 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు. వాళ్ళు వాహనాలు కొనాలన్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏర్పరచుకోవాలన్నా ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము రెండూ కలిసి, రాష్ట్ర ప్రభుత్వము కనీసము 15% సపోర్ట్ చేయగలుగుతుంటే, లేక 40% వరకు సపోర్ట్ చేయగలుగుతుంటే, మిగిలిన 60 to 80% కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. అంతేకాకుండా అన్ని ప్రభుత్వ బ్యాంకులు కావలసినటువంటి ఆర్థిక సదుపాయాన్ని ఇస్తున్నాయి. ఎందువల్లంటే చేపలు, రొయ్యలు, పీతల పెంపకానికి అవసరమైనటువంటి డబ్బును దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి బ్యాంకులు రుణం ఇచ్చినా వాటికి వెనకాల ఉన్నటువంటి నాబార్డ్, నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు రీఫైనాన్స్ చేస్తారు. కాబట్టి బ్యాంకుల యొక్క ఇబ్బంది ఏం లేదు. ప్లస్ మన స్టేట్ ఫిషరీస్ కానీ, NFDB ద్వారా కేంద్ర ప్రభుత్వం కానీ దాదాపుగా 40 to 50% సబ్సిడీ ఇస్తుంది. ఒక 100 రూపాయలు పెట్టుబడి పెడితే, లేక 1 కోటి రూపాయలు పెట్టుబడి పెడితే 40 నుంచి 50 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి మనకు సబ్సిడీ ఇస్తాయి. మీరు మేతల కోసం కంపెనీ పెట్టండి, మందుల కోసం కంపెనీ పెట్టండి, హ్యాచరీలు పెట్టండి, పెద్ద ఫిష్ ఫార్మ్స్ పెట్టండి, పీతల ఫార్మ్స్ పెట్టండి. ఇటువంటి వారికి ఎవరైనా ఈ రకంగా ఈ ఫీల్డ్లోకి రావాలనే వాళ్ళకి జ్ఞానేశ్వర్ గారు సపోర్ట్ ఉంటుందా? ఖచ్చితంగా. వాళ్ళు దేశంలో ఏ మూల ఉన్నా
ఏ రాష్ట్రంలో ఉన్నా చివరకు అండమాన్ నికోబార్ లాంటి ఐలాండ్స్లో ఉన్నా సార్ మేము వెళ్ళి డిపార్ట్మెంట్ వాళ్ళని కలిసాము, మాకు ఈ స్కీమ్స్ చెప్పట్లేదు అని నన్ను అడిగితే నేను నేరుగా ఆ ప్రభుత్వ అధికారులను కానీ ఆయా ప్రభుత్వ మత్స్యశాఖ అధికారులు, మత్స్యశాఖ మినిస్టర్లు, మంత్రులను నేను నేరుగా ప్రస్తావించి వారికి సహాయం చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా బీహార్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, గుజరాత్, భోపాల్ అనేక ప్రాంతాల్లో అనేక మంది రైతులకు కొద్ది గొప్ప నాకు ఉన్నటువంటి పరిచయాలతో వారికి కావాల్సినటువంటి సహాయ సహకారం. మరొక అంశం సార్, దాదాపు చేపల మీద 18 పుస్తకాలు రాసినటువంటి జ్ఞానేశ్వర్ అసలు పద్మశ్రీకి కూడా నామినేట్ అయినటువంటి పరిస్థితులు ఎందుకు మిస్ అయింది? ఏ రకంగా మిస్? నేను నామినేట్ చేయబడిన 2 సంవత్సరాలలో 2 సార్లు నాకంటే ఎక్కువ వయస్సు కలిగి వాళ్ళు 80లో ఉన్నారు, నేను 65, 60లో ఉన్నాను. అదే రీజన్ చెప్పారు, మీకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, మీరు లిస్టులో ఉన్నారు, పెద్దల్ని గౌరవిద్దామని నాకంటే ముందున్నటువంటి సీనియర్స్కి ఇవ్వడం జరిగింది. అందులో ఒకరు డాక్టర్ అయ్యప్పన్ గారు చనిపోయారు. అంటే మీరు ఒకవేళ పద్మశ్రీకి మీకు అర్హత సాధించే కరూరు జిల్లా లాంటి అనంతపురం జిల్లాలో 2వ వ్యక్తిగా నిలిచిపోయే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే నాకు తెలిసి అనంతపురం జిల్లాలో పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు గారికి మాత్రమే పద్మశ్రీ ఉంది. ఒక మత్స్య శాస్త్రవేత్తగా అనేక పుస్తకాలు, 18 పుస్తకాలు, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మరియు 300 వ్యాసాలు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, జాతీయ, అంతర్జాతీయ లేక నిత్యం వచ్చేటువంటి దినపత్రికలలో, వారపత్రికలలో, మాసపత్రికలలో, అంతేకాదు యూట్యూబ్ ద్వారా దాదాపుగా ఈ రోజుకి 394 వీడియోస్ ద్వారా నాకు కలిగి ఉన్నటువంటి, నేను తెలుసుకున్నటువంటి విజ్ఞానం అంతటినీ రైతుల కోసం పంచుతున్నాను, తెలియబరుస్తున్నాను. నా ఉద్దేశం, మనం ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నాం. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 40% జనాభాకు పోషకవంతమైన ఆహారం అందుబాటులో లేదు. ఆ అందుబాటును మనం లోటును తీర్చాలి అంటే ఆహారాన్ని ఉత్పత్తి చేయాలి. ఆహారం ఉత్పత్తి చేయాలంటే భూమి మనకు 20% ఉంది, నీరు మనకు 80% ఉంది. ఆ 80% ఉన్నటువంటి నీటిని వినియోగించుకొని చేపలు, రొయ్యలు, పీతలు, సముద్రపు నాచులు, సీ ఫుడ్స్ వీటన్నిటిని మనం ఉత్పత్తి చేయొచ్చు. అంతేకాకుండా అలంకారప్రాయమైనటువంటి ముత్యాలను ఉత్పత్తి చేయవచ్చు. ముత్యపు ఆలిచిప్పలు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే పైన చిప్ప సున్నం తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. లోపల ఉన్న జీవి మనకు, మనుషులకు, జంతువులకు ఆహారం అవుతుంది. ముత్యము మన మెడలో కానీ చేతి వేలులో కానీ వినియోగించుకునే ఆభరణం అవుతుంది. అంతేకాకుండా కోరల్స్, అందరూ అంటారు ఎర్రగా ఉంటే స్త్రీలు ముఖ్యంగా వాళ్ళ పుస్తెల తాడు మంగళసూత్రంలో వేసుకోవాలంటారు. అందులో ఉన్న ఆ ఎరుపు రాయి అది ఎక్కడి నుంచి రాలేదు, సముద్రపు నీటిలో నుంచి వచ్చింది, అది ఒక జీవి నుంచే వచ్చింది. సార్ చివరిగా ఈ చేపలను జలపుష్పాలుగా పిలిచేటటువంటి పరిస్థితి అయితే వీటిని వెజ్గా నిర్ణయిస్తారా, నాన్ వెజ్గా నిర్ణయిస్తారు? సార్ ఉత్తర భారతదేశం అంతా కూడా వీటిని వెజ్గానే ఉపయోగిస్తారు. వాళ్ళే వీటిని జల పుష్పాలు అన్నారు. అక్కడ బ్రాహ్మణు, వైశ్య, ఇతర కమ్యూనిటీస్ వాళ్ళు తినము అనేటువంటిది లేదు. ఉదాహరణకు మన అద్వానీ గారు, వాజ్పేయి గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ రోజు ప్రతినిత్యం ఆహారంగా చేపలను జల పుష్పాలని తీసుకుంటారు. వాళ్ళకి ఎటువంటి రిస్ట్రిక్షను, క్యాస్ట్ బేస్డ్ పాయింట్ లేదు. సో ప్రపంచవ్యాప్తంగా చేపలు, రొయ్యలు, పీతలు ఆహారంగా వినియోగించబడుతున్నాయి. సార్ థ్యాంక్ యూ సార్, మాకు సమయం ఇచ్చినందుకు. ఆక్వాకల్చరిస్ట్గా, సైంటిస్ట్గా 40 సంవత్సరాల పాటు సేవలు అందించినటువంటి డాక్టర్ చిప్పగిరి జ్ఞానేశ్వర్ చెప్తున్నటువంటి విశేషాలు. మత్స్య సంపద అనేది అద్భుతమైన అంశంలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఇది ఏ వయసు వారైనా ఈజీగా తీసుకోవచ్చు. పోషక విలువలతో కూడినటువంటి ఆహారం అని చెప్తూనే ముఖ్యంగా మన దేశ ఏదైతే ఉందో మన దేశం తరపున అద్భుతమైనటువంటి కల్టివేషన్ జరుగుతోంది. కాబట్టి ముఖ్యంగా ఏదైతే ఉందో మనం కొత్త వారు ఎవరైనా కూడా ఈ మత్స్య శాఖకు, చేపల పెంపకం విషయంలో కూడా సపోర్ట్ కావాలంటే నేను ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా సపోర్ట్ అందించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తూనే ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో చేపలను అనేది అద్భుతంగా విరివిగా తీసుకోవచ్చు. చిన్నపిల్లలకి అన్నప్రాసన సమయం నుంచే కూడా చిన్నపిల్లలకి ఆహారంగా ఇవ్వవచ్చు అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది. ముఖ్యంగా రాష్ట్రాల అభివృద్ధి
అభివృద్ధి ముఖ్యంగా సపోర్ట్ రాష్ట్రాల సపోర్ట్ అయితే మాత్రం కల్టివేషన్కి చాలా అద్భుతంగా ఉంది. ఇతర రాష్ట్రాలు చాలా చోట్ల అయితే మాత్రం దాదాపు 50% పైగానే ఈ సబ్సిడీ కూడా ఉంది అని చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి మొత్తానికైతే మాత్రం ఎప్పుడు మత్స్య సంపదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఇండియా ఇతర దేశాలకు ఎంతో అద్భుతమైనటువంటి ఆహారాన్ని అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది కంటిన్యూ అవ్వాలి అంటే మాత్రం చాలా పకడ్బందీ చర్యలు కూడా ఉండాలి అని చెప్పి డాక్టర్ చిప్పగిరి జ్ఞానేశ్వర్ చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకెనాడో RTV అనంతపురం జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.